హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అస్లాంతో కలిసి నేను రీసెంట్గా సత్తుపల్లి దగ్గరలో ఉన్నటువంటి సీతారాంపురం అనే విలేజ్కి వెళ్ళాను అనమాట. సత్తుపల్లి టు అశ్వారావుపేట రూట్లో ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఆ విలేజ్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే ఆ విలేజ్లో కొండ మీద 2 టెంపుల్స్ చూశానండి. అట్లాగే ఒక చెరువు కూడా చూశాను ఊరు ఎంట్రన్స్లో. అట్లాగే ఆ చెరువు పక్కన ఇంకో టెంపుల్ చూశాను అనమాట. టోటల్గా 3 టెంపుల్స్ ఆ చెరువుకి సంబంధించి నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్, అట్లాగే ఆ ట్రావెల్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అయితే ఈ సీతారాంపురం విలేజ్కి వెళ్తానికి ఒక కారణం ఉంది. ఆ ఊరు వచ్చేసి మా ఫ్రెండ్ ప్రభాకర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు అనమాట. వాళ్ళ అత్తగారు ఊరు. ఆ ఊరు లొకేషన్స్ చాలా బాగుంటాయని చెప్పేసి తను 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి చెప్తున్నాడు అనమాట. అయితే నాకు ఖాళీ లేకపోవటం వల్ల ఆ ఊరికి వెళ్ళలేదండి. అనుకోకుండా రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ ఆ ఊరు వెళ్ళాను. అయితే మే నెలలో మంచి ఎండల్లో ఆ ఊరు వెళ్ళాను అనమాట. వెళ్ళినా కానీ అక్కడ గ్రీనరీ చాలా బాగుంది. ఎండాకాలంలోనే ఆ టెంపుల్స్ చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. అట్లాంటిది వానాకాలంలో ఆ ప్లేస్ని విజిట్ చేస్తే ఇంకెంత బాగుంటుందో మీ ఇమాజిన్కే వదిలేస్తున్నాను అనమాట. కాబట్టి ఈ టెంపుల్స్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఫాలో అవ్వండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానన్నమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఎప్పటిలాగానే ఈ వీడియోకి కూడా స్పాన్సర్ వచ్చేసి మా ఫ్రెండ్ అస్లామేనండి. మన వీడియోస్కి అన్నిటికీ కూడా ఇప్పటి వరకు కూడా స్పాన్సర్ చేసింది ఆయనే. ఆయనతో కలిసి సత్తుపల్లి వెళ్తున్నాను అనమాట. అట్లాగే ఫ్రెండ్స్, నేను వాడేటటువంటి మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 12 4G ఫోన్ అండి. కెమెరా క్వాలిటీ చాలా యావరేజ్గా ఉందన్నమాట. తెలుగు టెక్ ఫ్యాక్ట్స్ రఫీ బ్రదరు దీని క్వాలిటీ బాగుంది, తీసుకోండి, 4G అయినా పర్లేదు, కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్తాను నేను తీసేసుకున్నాను. కానీ తీసుకున్నాక తెలిసింది క్వాలిటీ అస్సలు బాగాలేదని. ఏదేమైనా సరే ఈ టెక్ యూట్యూబర్స్ పెయిడ్ ప్రమోషన్సే అనుకున్న పెయిడ్ రివ్యూస్ కూడా చేస్తున్నారని అర్థమైంది. ఓవరాల్గా ఎవరన్నా సరే మీరు ఆన్లైన్లో ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కొనేటప్పుడు 1-2 సార్లు వేరే యూట్యూబర్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చూసి అప్పుడు కొనండి. అట్లాగే ఈ వీడియో సాధ్యమైనంత వరకు నేను నీట్గా రావడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం అనవసరమైనటువంటి క్లిప్పింగ్స్ అన్నిటిని అవాయిడ్ చేసేసానండి. అట్లాగే ఈ మళ్ళీ చెప్తున్నాను కదండి, ఆ టెంపుల్ వానాకాలంలో చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. కొండ మీద టెంపుల్ 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దయచేసి ఆ ప్లేస్ మాత్రం మురికి చేయమాకనండి. చాలామంది అట్లాంటి ప్లేసులకి వెళ్ళిపోయి ప్లాస్టిక్ ఇస్త్రాకులు భోంచేసేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తుంటారు. దయచేసి అలా చేయొద్దు. మీరు వెళ్ళేటటువంటి టూరిస్ట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని సాధ్యమైనంత వరకు నీట్గా ఉంచండి. నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ప్లేసెస్ని విజిట్ చేసి హ్యాపీగా వెనక్కి తిరిగి వెళ్ళాలంటే మాత్రం మనం కొంచెం ఈ జాగ్రత్త తీసుకోవాలండి. కాబట్టి చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయమాకండి, డస్ట్బిన్స్లోనే పడేయండి. ఒకవేళ అక్కడ మీరు వెళ్ళిన ప్లేస్లో డస్ట్బిన్ లేకపోతే మీరే ఒక కవర్లో ఆ చెత్త అంతా పట్టుకుని తీసుకొచ్చి ఏదైనా ఊళ్ళో డస్ట్బిన్స్ ఉంటాయి కదా అక్కడ పడేయండి. అంతేగాని ఎలా పడితే అలా పడేయకండి. కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలండి నేచర్ పట్ల. ఓకే, ఇలా చూస్తుండగానే మా ఊరు నుంచి విసన్నపేట వచ్చేసాం అనమాట. విసన్నపేట నుంచి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుని సత్తుపల్లి వెళ్ళాలండి. విసన్నపేట టు సత్తుపల్లి ఒక 35 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి. మేము మంచి ఎండలో బయలుదేరాం. మిట్ట మధ్యాహ్నం మాడు పగిలిపోద్ది అనమాట. అయితే ఈ టెంపుల్కి సంబంధించి వచ్చేసి ఊరు ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. తర్వాత ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోనేమో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. పైన వచ్చేసి కొండపైన వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అండి. అయితే ఈ నరసింహస్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ కంటే కూడా ముందు ఒక చిన్న టెంపుల్ కట్టారండి. సింగరమ్మ టెంపుల్ అంటారంట ఆవిడని. ఎందుకంటే ఈ ఊరికి దగ్గరలోనే సింగరేణి బొగ్గుగలు ఉన్నాయండి. ఆన్ ది వేలోనే మాకు తగులుతాయి. కాకపోతే నేను వాటిని వీడియోలో ఇక్కడ యాడ్ చేయదలుచుకోలేదు, వీడియో లెంగ్త్ అయిపోతుందని చెప్పేసి ఎడిట్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇది తెలంగాణ బోర్డర్ అండి. విసనపేట దాటిన తర్వాత ఇక్కడ చూసారుగా పోలీసులు చెక్ చేస్తున్నారు. ఈ ప్లేస్ దాటి కొంచెం ముందుకు వెళ్తే తెలంగాణ బార్డరే. మీకు ఇక్కడ బోర్డు కూడా చూపిస్తాను చూడండి. ఓవరాల్గా తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాము. అట్లాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసుకుని షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. చూస్తుండగానే సత్తుపల్లి ఊళ్ళోకి వచ్చేసామండి. సత్తుపల్లి ఊళ్ళోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకోవాలండి సెంటర్ నుంచి. మీరు అక్కడ ఎవరినో ఒకరిని అడగండి, అశ్వారావుపేట రూట్ ఏంటంటే వాళ్ళు చూపిస్తారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక
4 or 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్‌లోకి ఉంటదండి ఊరు. ఆ సీతారాంపురం అన్న ఊరు వచ్చేసి రోడ్డు మీద నుంచి లెఫ్ట్‌లోకి ఉంటదనమాట. ఇది వచ్చేసి సత్తుపల్లి చౌరస్తా అండి. ఇటు నుంచి అలా ముందుకెళ్ళిపోయాము. ముందుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడగండి సీతారాంపురం ఊరు ఎలా ఎళ్ళాలి అని చెప్పేసి అడగండి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే బేతుపల్లి చెరువు అని అంటే ఇంకా కరెక్ట్‌గా చెప్తారు. ఇప్పుడు మనం ఆ ఊరు ఎంట్రన్స్‌లోకి వచ్చేసామండి రోడ్డు మీద. మామూలు రోజుల్లో ఎండాకాలం ఇలా ఉంది కానివ్వండి, వర్షాకాలంలో అటు ఇటు రోడ్డుకి 2 సైడ్‌లు వరి పొలాలతో లొకేషన్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఉంటది. నేచర్ లవర్స్‌కి ఈ ప్లేస్ ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇదేనండి బేతుపల్లి చెరువు గట్టండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ చెరువు కనపడుద్దండి. చూశారు కదండీ! ఎండాకాలంలోనే వాటర్ ఎంతో సఫిషియెంట్‌గా ఉంది. అందులో ఇక వానాకాలం ఇంకెంత భయంకరంగా ఉంటదో. ఓవరాల్‌గా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్‌కి ఈ చెరువు నీళ్ళే ఆధారం అండి. చెరువును కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టున్నారు. అందుకే మొత్తం అంతా కూడా నీట్‌గా కనపడుతుంది. చెరువు చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయండి. బహుశా మన మూవీ డైరెక్టర్స్ కూడా ఇట్లాంటి లొకేషన్స్‌ని అప్పుడప్పుడు విజిట్ చేస్తే బాగుంటది. మూవీ షూటింగ్‌కి కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి. కరెక్ట్‌గా సెట్ అయిపోద్ది. నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. అట్లాగే ఈ చెరువుకి అటువైపు కూడా ఇంకోటేదో బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటదని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడండి. మీరు ఈ ప్లేస్‌కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీలైతే అటువైపు వెళ్ళండి. నేను ఎందుకంటే నాకు కొంచెం టైం అయిపోయిందని చెప్పేసి వచ్చేసాను. ఊళ్ళోకెళ్ళిపోయాను. అందులోనూ ఈ చెరువుకి ఇటువైపు ఒక టెంపుల్ ఉంటదని చెప్పాను చూడండి. ఆ టెంపుల్ విజిట్ చేసి ఆ కొండ మీద ఉన్నటువంటి 2 టెంపుల్స్‌ని కూడా విజిట్ చేయాలన్న ఉద్దేశంతో నేను కొంచెం త్వరగా వెళ్ళిపోయానండి. మీరు మాత్రం ఈ ప్లేస్‌ని వానాకాలంలో విజిట్ చేయండండి. చాలా బాగుంటుంది. కాకపోతే విలేజెస్ కదండీ! వానాకాలం అప్పుడు కొంచెం బురదగా అంతా హడావుడిగా ఉంటది. టోటల్‌గా నేచర్‌ని ఎంజాయ్ చేయండి గానీ నాశనం చేయొద్దు. ఇదిగోండి ఇదేనండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ వీడియో నేను చివర్లో యాడ్ చేస్తాను. ఇక్కడొచ్చేసి ఇదిగోండి రామానగరం అని ఒక ఊరు ఉంది కదండీ! ఈ ఊరు దాటుకొని ముందుకెళ్ళాలండి. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ సీతారాంపురం అని చెప్పేసి వస్తుందండి. రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది. ఇదిగోండి చూసారు కదండీ! సీతారాంపురం అని బోర్డు కనపడుతుంది కదండీ! ఆ ఊరు ఎంట్రన్స్‌లోకి వచ్చామండి. ఊరు కొంచెం పెద్దదంటే పెద్దది, చిన్నదంటే చిన్నది కాదు. ఒక 300, 400 గడపల వరకు ఉంటాయి. టెంపుల్ రూటు దగ్గరేనండి మనకు కనపడుతూనే ఉంటది. మీకు ఒకవేళ తెలియకపోతే ఎవరినైనా అడిగి వెళ్ళండండి. లేదా ఇప్పుడు ఇలా నేను చూపించినట్టుగా ఈ టెంపుల్ రూట్ ప్రకారం వచ్చేస్తే మీరు అలాగే ముందుకెళ్ళిపోవచ్చనమాట. ముందుకెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలండి. రైట్ సైడ్ కూడా ఒక గార్డెన్ ఉంటది. ఆ గార్డెన్ మాత్రం వానాకాలం చాలా బాగుంటదండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. అట్లాగే వానాకాలంలో విజిట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి. పల్లెటూరు అందులో అడవి కాబట్టి కొంచెం పాములు, తేళ్ళు, జెర్లు గట్టిగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మేము సమ్మరు అందులోను మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి ఆ టెంపుల్ దగ్గర ఎవ్వరూ లేరండి. మంచి ఎండ కాస్తుంది. గోపురం పనిచేసే టాపీ పనోళ్ళు మాత్రం ఉన్నారండి. కొత్తగా గోపురం కడుతున్నారు ఇక్కడ మేము వెళ్ళేపాటికి. చూశారు కదండీ! గోపురం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ టెంపుల్ వర్కర్స్ తప్ప ఇంకెవ్వరు లేరండి. ఏదేమైనా సరే నేను ఏదైనా ఒక ప్లేస్‌ని విజిట్ చేశానంటే చాలా ప్రశాంతమైనటువంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు విజిట్ చేస్తానండి. ఆఫ్‌కోర్స్ మేము ఇప్పుడు వెళ్ళింది మంచి ఎండలో కాబట్టి మీరు మాత్రం ఎండలో ఇట్లాంటి సాహస కార్యాలు చేయమాకండి. మాడు పగిలిపోద్ది ఎండ. మేము వెళ్ళినప్పుడు కూడా టెంపరేచర్ దగ్గర 45 డిగ్రీస్ ఉందండి. ఎందుకంటే దగ్గరలోనే సింగరేణి బొగ్గుగలను కదండీ! ఆ హీట్ గట్టిగానే ఉంది. టెంపుల్‌ని విజిట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఆ ఎండను సైతం లెక్క చేయకుండా అలాగే వచ్చేసామండి. ఇప్పుడు వెళ్ళేదొచ్చేసి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అండి.
మిట్ట మధ్యాహ్నం పూట మంచి 45 డిగ్రీల ఎండలో లోపలికి వెళ్తుంటే కాళ్ళు అతుక్కుపోతున్నాయండి. అయినా కానీ నేను ఆ వేడిని ఏమాత్రం లెక్క చేయకుండా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశానండి. అట్లాగే మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంతేకాకుండా నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చిన మా ఫ్రెండ్ అస్లాము, ఈ ప్లేస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మా ఫ్రెండ్ ప్రభాకర్, వాళ్ళందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేం బ్యాడ్ లక్ కానండి, మేము ఎప్పుడు టెంపుల్స్ని విజిట్ చేసినా వెళ్ళేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోద్ది. ఆ టైంలో మరి గర్భగుడి మూసేసి ఉంటుంది. అయినా కానీ వెళ్ళి నమస్కారం పెట్టుకుని బొట్టు పెట్టుకుని అలాగే వచ్చేసాను. ప్రతి చోట ఇది జరిగేదే. కానీ మీరు మాత్రం ఎర్లీ మార్నింగే విజిట్ చేయండి అండి. మేము వెళ్ళేటటువంటి టెంపుల్స్ మా ఊరికి దూరంగా ఉంటాయి. మేము బయలుదేరి వెళ్ళేపటికి లేట్ అయిపోద్ది. పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలంటే కొంచెం కష్టం కదండి. ఇంట్లో పనులు చూసుకోవాలి. అందులోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పనులు కూడా అన్నీ చేసి రెడీ అయ్యి రావాలి కాబట్టి లేట్ అవుద్ది. మేము మా ఇంటి దగ్గర 11 బయలుదేరి ఈ టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ దగ్గర దగ్గర 1 అయిందండి టైం ఇప్పుడు. గుడి యొక్క ప్రదేశాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా ప్రశాంతంగా కూడా ఉన్నాయండి. కాబట్టి మీరు ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి అండి. కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పేసి భక్తులు ప్రగాఢ విశ్వాసం అన్నమాట. అట్లాగే మీలో ఎవరన్నా ఈ టెంపుల్ని విజిట్ చేశారా లేదా అన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ గుడిలో పక్కన మీకు ఒక అద్దాల గది చూపించాను కదండి. ఆ గదిలో ఆ అమ్మవారు కొలువై ఉన్నారన్నమాట. అయితే ఎందుకో కానీ మొబైల్లో అంత క్లియర్గా అమ్మవారి విగ్రహం సరిగ్గా క్లారిటీగా పడలేదు. కానీ ఈ అమ్మవారు మాత్రం చాలా మహిమగల దేవత అని చెప్పేసి విన్నాను. కాబట్టి ఈ టెంపుల్ విజిట్ చేయండి. అట్లాగే ఈ టెంపుల్ ప్రస్తుతం కన్స్ట్రక్ట్ దశలో ఉందండి. కాబట్టి ఎవరైనా భక్తులు విరాళాలు ఇవ్వదలిస్తే మాత్రం ఈ గుడి యొక్క కమిటీని సంప్రదించి ఇవ్వగలరు. వీలైతే నేను ఆ గుడి కమిటీ నెంబరు లేదా బ్యానర్ ఇక్కడ మీకు చూపిస్తాను. ముందు కుదిరితే వాళ్ళని కాంటాక్ట్ చేసి విరాళాలు ఇవ్వగలరు. ఇదిగోండి, ఇదేనండి బ్యానర్. ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే ఆ బ్యానర్ చూసి మీకు నచ్చితేనే ఇవ్వండి. మధ్యాహ్నం మంచి ఎండలో వచ్చాం కాబట్టి ఇక కొండపైకి వెళ్తానికి ఓపిక లేక వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఇవ్వండి. అట్లాగే మీరు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు దయచేసి కొంచెం వాటరు ఇంకా మెడిసిన్స్, ఫుడ్ కూడా ముందే అరేంజ్ చేసి తెచ్చుకోండి. అందులో విలేజ్లో ఉన్న టెంపుల్ కాబట్టి సరైనటువంటి సౌకర్యాలు అయితే ఉండవు. కాబట్టి అన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుని రండి. కాకపోతే మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా అప్పుడే కొత్తగా సిమెంట్ రోడ్ వేసారండి. అంతకుముందు సిమెంట్ రోడ్ లేదంట. ఈ గుడి దాటిన తర్వాత కొంచెం ముందు నుంచి డైరెక్ట్గా పైన టెంపుల్ వరకు కూడా సిమెంట్ రోడ్ వేసేసారు. ఓవరాల్గా పైకి వెళ్తానికి మాత్రం రోడ్డు చాలా బాగుంది. అట్లాగే రోడ్డు చుట్టుపక్కల ఆ లొకేషన్స్ అన్నీ కూడా చూడటానికి చాలా బాగున్నాయి. వీలైతే ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నింటినీ నా మొబైల్ కెమెరాలో షూట్ చేసి ఈ వీడియోలో యాడ్ చేశానండి. అఫ్కోర్స్ ముందే చెప్పాను కదండి, రెడ్మీ నోట్ 12 4G కెమెరా క్లారిటీ చాలా యావరేజ్. కానీ ఇక్కడ లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. మీకు ఇక్కడ వీడియోలో లొకేషన్స్ చాలా యావరేజ్గా కనపడుతూ ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మళ్ళీ చెప్తున్నాను కాదు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఖచ్చితంగా విజిట్ చేయండి.
అట్లాగే మీరు చూసిన హిల్ స్టేషన్స్ లేదా హిల్ టెంపుల్స్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏది, ఓవరాల్గా ఆ ప్లేస్ బాగుంటుందా లేదా అన్నది మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ మాకు వెళ్ళే అవకాశం ఉంటే కనుక ఆ ప్లేస్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేసి నేను ఆ వీడియోని కూడా మన ఛానల్లో యాడ్ చేస్తాను. చూస్తుండగానే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి, ఇదేనండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 2 టెంపుల్స్ ఉన్నాయండి, చిన్న చిన్నవి. అవి కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను. ముందుగా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నానండి. ఇక్కడ పెయింటర్స్ ఇప్పుడే వచ్చినట్టున్నారు. పెయింట్ వేసి మధ్యాహ్నం పూట భోంచేసి చేసి పడుకున్నారు. చుట్టుపక్కల ప్రదేశాలు మాత్రం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నాయి. అట్లాగే కొండ ప్రాంతం, అందులోని అడవి ప్రాంతం కాబట్టి కోతుల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కోతులు లేవు. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు కోతులు ఎక్కువగా ఉంటే మాత్రం దయచేసి దగ్గర కర్ర పెట్టుకోనండి. గర్భగుడిలో వేంచేసి ఉన్న నరసింహస్వామి విగ్రహం అండి. ఇది కూడా అమ్మవారి టెంపులేనండి. కాబట్టి నరసింహస్వామి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి అండి. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్లో ఇంకొక చిన్న గుడి ఉందండి. ఆ దేవత వచ్చేసి సింగరమ్మ దేవత అని చెప్పేసి అంటారు. ఒకవేళ ప్రొనౌన్సియేషన్లో ఏమన్నా తప్పులుంటే మాత్రం కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. నేనైతే కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను. సింగరేణి బొగ్గుగల్నికి వెళ్ళే కార్మికులు కూడా ఈ దేవతను దర్శించుకుంటూ వెళ్తారనమాట. ఈ కొండ మీద కట్టినటువంటి మొట్టమొదటి గుడి ఇదేనండి. తర్వాత ఈ నరసింహస్వామి టెంపుల్, ఆ పక్కన ఉన్నటువంటి టెంపుల్, కింద ఉన్న అమ్మవారి టెంపుల్ కట్టారనమాట. ముందు వచ్చేసి ఈ టెంపుల్ కట్టారండి. అందుకనే ఇది బాగా ఓల్డ్ అయిపోయింది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం పైన షెడ్ కూడా వేశారు. కాబట్టి మీరు ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఈవెన్ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈవిడ ముందు మోకరిల్లి మనస్ఫూర్తిగా వేడుకుంటే మాత్రం కోరుకున్న కోరిక జరుగుతుందని చెప్పేసి గుడికి వచ్చే భక్తులు చెప్తూ ఉంటారండి. కాబట్టి అమ్మవారిని విజిట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.
కొండ మీద నుంచి చూస్తుంటే గుడి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయండి. ఓవరాల్గా నేచర్ లవర్స్కి మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ విధంగా మా దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యామండి. ఇప్పుడు మీకు నేను ఆ ఊరి చివర ఆ బేతిపల్లి చెరువు ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూపిస్తానండి. ఇదేనండి, ఇందాక అటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి, ఇప్పుడు ఇటువైపు వచ్చామన్నమాట. ఈ టెంపుల్ కూడా బాగా ఫేమస్ అండి. కాబట్టి ఈ సీతారాంపురం విలేజ్ని విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ 3 టెంపుల్స్ని విజిట్ చేయండి. అందులోనూ కొండ మీద ఉన్నటువంటి సింగరమ్మ దేవతను మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి. కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పేసి అక్కడికి వచ్చేటటువంటి భక్తులు చెప్పుకుంటూ ఉంటారండి. ఫ్రెండ్స్, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.